లారీలు బాల్ తాగుతున్నావు, ఒక్క పైసలు ఇస్తలేవు. ఎక్కడికెళ్ళి వస్తుంది చుక్క పోయి. ఈ అంగుళీకము కూడా తీసుకొనుము. ఉంగారాలతో బొంగారాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్ నీకు దండం పెడతానే. ఈ కిరీటమి ఆ గది ఈ పిచ్చే చెబుతున్నాడు. ఇచ్చే గద వారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు రుబాబ్ చేస్తాం. తమ్ముడు గుంజుకోరా. చిన్నోడు వేసి కొడతారు. నన్ను కొట్టు సాహో యమరాజు గదకి సాహో. కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు. పదండి, మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము పుష్కలంగా లభించును. విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా? అడగడు. ఇచ్చే బాబు, నీ కోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులు పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరచితిని. నువ్వు వెళ్ళు, నేను తెస్తా. ప్రభు, ఇతన్ని నీ గుర్తించితిరా? మందు మాయలో మేమును మరచితి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. యమస్థైలు. ఏమ్మా? ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? మానవ, ఏమా చూపు? నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి తిరిగి. మా బావకు మరణమా? అదేం లేదమ్మా. ఏమిటి సుబ్బారావు, చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు? నాటకం అమ్మా. నరకానికి 4 రోజులు కాదు, నరకానికి 2 రోజులే. అదే ఆ నాటకం వెళ్తాం అనుకున్నాం. నాటకం 2 రూమ్లు రిహార్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్. ప్లీజ్. ఏమిటమ్మా? యోయమ ధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసేనా? నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకోడలికి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు నన్ను తీసుకువెడుతున్నారని విషయం దానికి తెలియదు. స్వామి, ఆటోలనే. జూనియర్, నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా, అతడు నాటకాలు ఏముడనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. నువ్వు అబద్ధం చెప్పావు కదా మావయ్య, నాకంతా అర్థమైపోయింది. నువ్వు చచ్చిపోద్దు మావయ్య. నన్ను వదిలి వెళ్ళొద్దు. అమ్మ మీద చెప్పు, నాతోనే ఉంటానని చెప్పు మావయ్య, చెప్పు. ఇక్కడ విచిత్రగుప్త ప్రభు, దీనిని ఏమందురు? మషాల అందురు. అందులకే నషాళమున కంటినది. అది ఏమి? పేక అనగానేమి?
పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ మీరు ఆడండి ప్రభు. మీరు ఆడండి ఆడండి ప్రభు. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెం ఉండవలేను కదా.